రెసిపీ ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి పావు కేజీ వంకాయలు పావు కేజీ చిక్కుడుకాయలు ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు వేసి పావు కేజీ చిక్కుడుకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గిపోయింది చూడండి. ఇలా మనకి చిక్కుడుకాయ అంతా మగ్గిపోయిన తర్వాత మనం వంకాయల్ని వేసుకుంటాం. పావు కేజీ చిక్కుడుకాయలు పావు కేజీ వంకాయలు మేము తీసుకున్న క్వాంటిటీ. మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫస్ట్ మనం చిక్కుడుకాయ మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం వంకాయలు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చిక్కుడుకాయ వంకాయ అనేది బాగా మగ్గిపోయింది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం తగినంత. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకుంటాం పసుపు ఉప్పు కారాన్ని. ఎప్పుడు ఒకటే కర్రీ చిక్కుడుకాయ అలా సపరేట్గా వంకాయ సపరేట్గా మన ఇలా కాకుండా మనం మిక్స్డ్ కర్రీ ఎప్పుడు బోరింగ్గా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకున్నాక మనం కర్రీని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. చూసారుగా మనకి 15 మినిట్స్ తర్వాత ఎలా ఉడికిపోయిందో వాటర్ వేసాక. ఇంతే, చాలా సింపుల్ రెసిపీ చిక్కుడుకాయ వంకాయ రెసిపీ అనేది. రెండు మిక్స్ చేసుకొని తినండి. మిక్స్డ్ వెజిటేబుల్ లాగా చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి, మాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.